హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైన్ టారో 7777. ఈరోజు కార్డ్స్ షఫిల్ చేసి ఇక్కడ పెట్టానండి. స్పిరిచువల్ గిఫ్ట్స్ డెక్ నుంచి 3 కార్డ్స్, ఫ్యూచర్ హయ్యర్ సెల్ఫ్ ఒరేకల్ డెక్ నుంచి 3 కార్డ్స్ పెట్టాను. ఏమున్నాయో చూద్దాము. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ కార్డ్స్ అన్నీ ఓపెన్ చేస్తానండి, తర్వాత మనం చెప్పుకుందాం. ఓకే, ప్రతి కార్డు మీ వ్యక్తిత్వం గురించి, మీ ప్రయాణం గురించి, మీ భావోద్వేగాల గురించి సందేశాన్ని ఇస్తాయండి కార్డ్స్. ఈ క్రియేటివిటీ అంటే మీలో ఉన్న మానసిక భావోద్వేగపరమైన చికిత్సలాగా పనిచేస్తుంది. అంటే మీలో ఉన్న కళల ద్వారా, అంటే చిత్రకళ కావచ్చు, సంగీతం కావచ్చు, రచన కావచ్చు, కొంతమంది కథలు రాస్తుంటారు కదా, అలా మీ భావాలను వెలిపుచ్చి మీ కొత్త కోణాలను వెలికి తీసే ప్రయత్నం అన్నమాట. మీలో ఉన్న భావాలన్నీ బయటికి వెలుగుచ్చుతారు. అలా చేయండి అని చెప్పి చెప్తున్నారు. క్రియేటివిటీ, మీలో ఏవైతే కళలు ఉన్నాయో వాటిని బయటికి తీయండి. మీలో చాలా కళలు ఉన్నాయి. మీలో ఏ కళ అయితే మీకు బాగా నచ్చిందో ఆ కళని బయటికి తీసి ప్రయత్నించండి. మీకు ఒక మానసికంగా స్థిరత్వం కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారన్నమాట. నెక్స్ట్, సైకిక్ సర్జరీ అంటే ఆధ్యాత్మిక శస్త్రచికిత్స. ఈ పద్ధతిని మీరు శారీరకంగా లేదా భావోద్వేగంగా ఉంటారు కదా, మనుషులన్నాక శారీరకంగా భావోద్వేగంగా ఉంటారు. కాకపోతే మనలో పాజిటివ్ థింకింగ్ ఉంటుంది, నెగిటివ్ థింకింగ్ ఉంటుంది. ఏదైతే నెగిటివ్ థింకింగ్ ఉందో దాన్ని బయటికి పంపించేసి హెల్తీగా ఉన్నారనుకోండి, మీకు మంచి పాజిటివ్ థింకింగ్ వస్తుందన్నమాట. ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉండండి అని చెప్పి చెప్తున్నారు. ఎక్కువగా పాజిటివ్గా ఆలోచించండి అని చెప్తున్నారు. మీలో ఉన్న బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో, నెగిటివ్ బ్లాకేజెస్, అవి తీసేయండి, బయటికి పంపించేసేయండి అని చెప్తున్నారు. శారీరకంగా, భావోద్వేగంగా మీరు హెల్తీగా ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్, స్పిరిచువల్ రైటర్. ఆధ్యాత్మికంగా మీలో ఉన్న భావాలను, మీలోని ఆలోచనలను, జ్ఞానాన్ని, జ్ఞాపకాలను ఒక రైటింగ్ ద్వారా వ్యక్తీకరించమంటున్నారు. దీనివల్ల మీకు ఒక స్పష్టత వస్తుంది. మీరు ఇతరులను ఇన్స్పైర్ చేయవచ్చు అన్నమాట. అంటే మార్గదర్శకంగా ఉండొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్, ఫ్యూచర్ హయ్యర్ సెల్ఫ్ నుంచి ఒరేకల్ డెక్ కార్డ్స్ చూద్దాము. ఇదేం చెప్తుందంటే, మీకు ఈ కార్డు, ప్రతి మనిషిలో ప్రేమ అనే తత్వం ఉంటుంది. మీరు ఇతరులను చూసి వారిలో భావాలను గుర్తించండి, ప్రేమగా మాట్లాడండి, ప్రేమగా వ్యవహరించండి అని చెప్తున్నారండి. ప్రతి మనిషి ఒక అద్దంలాగా ఉంటారు. మనం పాజిటివ్గా మాట్లాడితే ఎదుటి మనిషి కూడా మనతో పాజిటివ్గా ఉంటారని అర్థం అన్నమాట. మీరు ప్రేమతత్వంతో ఉండండి అని చెప్తున్నారు. నెక్స్ట్ కార్డ్ ఏంటంటే, మీరు ఒక మాయాజాలమైన జీవి అని చెప్తున్నారండి. అంటే విశ్వం మొత్తం మీకు తోడు ఉంటుందంట. మీలో గొప్ప శక్తి ఉంది, ఆ శక్తిని బయటికి తీయండి, మీరు విశ్వాసంగా ముందుకు సాగండి అని చెప్తున్నారు ఈ కార్డు ద్వారా. నెక్స్ట్, స్టార్మ్స్ మే బ్రింగ్స్ ఫ్యాషన్ బట్ నాట్ పీస్. అంటే తుఫాన్లు వస్తూ ఉంటాయి,
తుఫాన్ల వల్ల మనకు శాంతి రాదు కదా, కష్టాలు నష్టాలు జరుగుతుంటాయి. అలానే ఎమోషనల్గా ఉంటే శాంతికి మార్గం రాదు. మీరు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. తుఫానులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, దానికి వచ్చిన నష్టాన్ని పూడుస్తాం కదా. ఆ నష్టం వల్ల, తుఫాన్ వల్ల కలిగే నష్టాన్ని మనం ఇది ఎందుకు వచ్చింది ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల నష్టాలు ఏంటి తెలుసుకుంటాం కదా. అలా కొన్ని విషయాలు నేర్చుకుంటాం కదా. అలానే మన ప్రణాళికలో కూడా శాంతిగా ఉంటూ ప్రశాంతంగా ఉంటూ మనకు అవసరమైనవి తీసుకోవాలి. ప్రతిదీ అన్నీ నాకే సంబంధించినవి అని తీసుకోకుండా మీకు సంబంధించినవి ఏవైనా శాంతిగా ఉంటూ ప్రశాంతంగా ఉంటూ మీరు చేయాల్సినవి చేసుకోవాలి, మీరు నేర్చుకోవాల్సినవి నేర్చుకోవాలి అని చెప్పి చెప్తున్నారన్నమాట. దీని ముఖ్య అర్థం ఏంటంటే, ఈ కార్డ్స్ టోటల్గా మీరు ఆధ్యాత్మికంగా ఉండండి, మీలో నెగిటివ్ బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయండి అని చెప్తున్నారు. అందరితో మంచిగా ఉండండి, సృజనాత్మకతతో ఉండండి. అంటే మీ చిత్రకళల్ని ఏవైతే రచయితలు అయితే కథల ద్వారా, చిత్రకళలు అయితే బొమ్మల ద్వారా, లేదంటే పాటల ద్వారా, సంగీతం ద్వారా, ఇట్లా ఏవైతే మీ కళలు ఉన్నాయో, సృజనాత్మకతలు ఉన్నాయో వాటిని బయటికి తీయండి అని చెప్తున్నారు. మీ రచనల ద్వారా మార్గదర్శనం ఇవ్వమని చెప్తున్నారు. శాంతితో ఉన్నంత వరకు శక్తిని ఉపయోగించి మీరు పనులు చేసుకోవచ్చు అని అంటున్నారు. ప్రేమతో మీ చుట్టూ ఉన్న వారిని అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. విశ్వం మాత్రం మీ మీద నమ్మకంగా ఉందంట, అది మీ పక్షాన ఉంది అని చెప్తున్నారు. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.